తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోటి జన్మల ఫలం అతిరాత్రి మహాయాగమని యజ్ఞయాగాలతో లోకశాంతి అని యజ్ఞకర్తలు ధ్యాంజాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ, ధూళిపాళ్ల లలిత శాస్త్రి, కర్ణాటక ఋత్వికులు సాకేశ్ శర్మ, కేశవ్ శర్మ, తూర్పు గోదావరి జిల్లా ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి, పశ్చిమ గోదావరి జిల్లా చిక్కాల గ్రామంలో లలిత పీఠాధిపతి ర్యాలీ కృష్ణప్రసాద్ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగాలు 5వ రోజుకు చేరుకున్నాయి. యాగంలో భాగంగా 108 మంది ఋత్వికులచే కోటి గాయత్రి జపాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇటువంటి మహాయజ్ఞాలు పూర్వం వైభవంగా నిర్వహించేవారని, యజ్ఞయాగాలతో లోకశాంతి అని అన్నారు. గాయత్రి ఉపాసకులు బ్రహ్మశ్రీ మిత్తిపాటి వెంకట్రామయ్య మాట్లాడుతూ గాయత్రి మంత్రం పవిత్రమైనదని, ఒక్కసారి గాయత్రి మంత్రం జపిస్తే జీవితానికి సార్థకత చేకూరుతుందని, కోటి గాయత్రి యజ్ఞంతో ఈ చుట్టుపక్క ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయన్నారు. ప్రవచనకర్తగా విచ్చేసిన తూర్పు గోదావరి జిల్లా ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి సనాతన ధర్మ పరిరక్షణపై యజ్ఞ యాగాల గురించి వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా చిక్కాల గ్రామంలోని లలితా పీఠం పీఠాధిపతి ర్యాలీ కృష్ణప్రసాద్ ఈ యజ్ఞాన్ని సందర్శించి కోటి జన్మల ఫలం ఈ యజ్ఞంతో కలుగుతుందన్నారు. నర్సాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, 16 వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి వడుపు గోపి, యజ్ఞ పర్యవేక్షకులు చెరుకోడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, నడింపల్లి బంగారాజు, నరహర్శెట్టి కృష్ణ పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు యథావిధిగా నిరంతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. యాగంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న సమారాధన నిర్వహించారు. భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్లో, గన్నాపతుల వారి గ్రౌండ్స్లో నిర్వహించబడుతున్న అతిరాత్ర మహాయాగానికి ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. శర్మగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమం భీమవరంలో జరగడం, మా అందరం కూడా దానికి దర్శించుకునే అవకాశం కలగడం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న వేద పండితులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారెంతో అనుభవం ఉన్నవారు. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని భీమవరంలో చేపట్టడం, ఇక్కడి భీమవరం ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో చక్కటి ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఈ యాగం ద్వారా అందరికీ అంది జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రామలింగేశ్వర యాగ ట్రస్ట్ వారికి, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా చేస్తున్నటువంటి నిర్వాహకులకు, యాగ సంకల్పితులైనటువంటి మాకు అత్యంత ఆప్తులు, అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించగలిగినటువంటి ఏమండి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి వాంఛలు భగవంతుడు పెడతాడు. ఒకరికి సినిమా అంటే ఇష్టం, ఒకరికి నాటక రంగం అంటే ఇష్టం, ఒకరికి క్రీడా రంగం అంటే ఇష్టం, మరి మీ శర్మగారికి యాగాలంటే ఇష్టం. ఆ భగవంతుడు వాడికి ఎంతసేపు ఆ క్రీడ చూడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉండదు. అదేవిధంగా భీమవరంలో చేద్దామా, నెలమూరులో చేద్దామా, పాలకొల్లో చేద్దామా, ఎక్కడ చేద్దాం, ఈ భక్తులందరినీ ఎక్కడ తీసుకొద్దాం అనేటువంటి సంకల్పంతో యథావిధిగా శాస్త్రోక్త కల్పోక్త ప్రకారంగా ఇంతటి కార్యక్రమం చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. ఎందుకోసం అంటే మీకు ఒక చిన్నది, వేద పండితుల్ని తీసుకురావటం ఒక ఎత్తు, వారిని సకల సర్వ మర్యాదలతో వారికి శాస్త్రానికి ఏ రకమైన లోపం లేకుండా వారిని పంపించటం అంటే ఒక ఏనుగుని మేపితే ఎంతో ఒక వేద పండితుల్ని మేపిన అంతే. ఇంకా ఏ గ్రామంలో జరుగుతుందో, ఏ ప్రదేశంలో జరుగుతుందో, ఏ ప్రాంతంలో జరుగుతుందో అదంతా కూడా పవిత్రమైపోతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి వేదవాక్కుని చెబుతూ మీ అందరికీ కూడా ఇంతటి అదృష్టాన్ని నాకు కలగజేసినటువంటి మా గోపి గారికి, సాయి గారికి, శర్మ గారికి, ఈ కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ మీరందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. భీమవరం పట్టణంలో మరి శర్మ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప యోగం జరుగుతుందంటే భీమవరంలో ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. ఈ యోగం వల్ల ఇక్కడ పాడి పంటలు, ఆయురారోగ్యాలు అందరికీ కలగాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు నన్ను
ఈ యోగానికి ఇక్కడ మరి మా రంగసాయి గారు మరి ఆహ్వానించారు, మరి శర్మ గారు ఆశీస్సులు ఇచ్చారు. అలాగే మాకు గురువు గారు అందరూ కూడా మరి ఇంతమంది వేద పండితులు మరి ఈ యోగం జరుగుతుందంటే అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా భీమవరం ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతోటి పాడి పంటలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు ఉంటాయి. యోగం అందరికీ కూడా మరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ శర్మ గారికి మరొకసారి పాదాభివందనం చేస్తున్నాను. అతిరాత్రి యాగం యజ్ఞశాలకు నమస్కరిస్తూ ఇక్కడ శ్రీ జంజాల శర్మ గారు ఈ క్రతువుని నిర్వర్తించే విధానం కానీ, వారు ఇక్కడ వేద పండితులను తీసుకొచ్చేటటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా భీమవరం ప్రజలకి ఒక ఆశీస్సులు అందించాలనే సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన పెద్దలందరినీ కలవడం జరిగింది. అందులో నా దగ్గరికి కూడా వచ్చారు. శర్మ గారికి అయ్యా ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేమంతా ఉంటాం, మీరు అధైర్యపడవద్దని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. వారు కార్యక్రమం మొదలుపెట్టారు. అశేష ప్రజానీకం ఇక్కడికి వచ్చి అందరూ కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తూ వేద పండితుల యొక్క ఆశీర్వచనం పొందడం ఎంతో ముదావహం. మరి ఈ అవకాశాన్ని భీమవరంలో ఉన్న ప్రతి పౌరుడు వినియోగించుకుని ఆ వేదమాత ఆశీర్వచనాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు భక్తులు ఎంతోమంది విచ్చేస్తున్నారు. రేపు తలపట్టే ఇంకా 4 రోజుల్లో కూడా వారం రోజులు ఉంది. వారం రోజుల్లో కూడా విశేషమైన జనం వచ్చినట్లయితే ఈ యాగం తలపెట్టిన వారికి మరి చేసినటువంటి వీరందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అందరూ కూడా మా గురువుగారు అయినటువంటి మన కృష్ణప్రసాద్ గారు, ఆలి కృష్ణప్రసాద్ గారు విచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా సోదరుడు కంతేటి వెంకటరాజు గారు, వీళ్ళందరూ ఎంతోమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నట్టు మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఇంతటితోటి ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాళ్ళ మండలం పెదమీరం గ్రామంలో వేయించేసి ఉన్న అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 43వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. దొడ్డన్పూడి గ్రామానికి చెందిన శ్రీమాన్ సుదర్శనం మాధవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వామి పెద్దింటి రామ్గోపాల్ పర్యవేక్షణలో ముదండి రవీంద్ర కుమార్ విజయ దంపతులచే కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారిని, అమ్మవార్లను, పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెను చేయుట, సాయంత్రం విశ్వకేశన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు కళ్యాణోత్సవం, సోమవారం గ్రామోత్సవం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ధర్మకర్తల మండలి, భక్త బృందం, ఉత్సవ కమిటీ, గ్రామ ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ప్రియ భగవద్బంధువులారా, మన పెదమెరం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ అలల్మేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు నుండి అత్యంత వైభవోపేతంగా వైఖానస ఆగమ సాంప్రదాయబద్ధంగా ప్రారంభించబడుతున్నాయి. మొదటి రోజున ఈరోజు రాత్రి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన, దీక్షాధారణ, మృత్సంగ్రహణ, అంకురారోపణ, వాస్తుపూజ, ధ్వజారోహణ, బలిహరణ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మొదటి రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ప్రారంభ సూచకంగా
సర్వదేవతలని కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడానికై ఆ యొక్క అంకురారోపణ ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమాలని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రేపటి రోజున ఏకాదశి మహాపర్వదినం వైశాఖ మాసం. ఈ రోజున ఆదివారం స్వామివారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ప్రారంభించబడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అలల్మేల్మంగా అమ్మవారినిచ్చి సాలంకృత కళ్యాణ మండప వేదికపై వైఖానస ఆగమ సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నిత్యహోమం బలిహరణ కార్యక్రమాలు, విశేషమైనటువంటి హోమ విభూజాది కార్యక్రమాలన్నీ కూడా ఈ 5 రోజుల పాటు కూడా నిర్వహించబడతాయి. కావున భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి పుణ్య కార్యక్రమాలలో పాల్గొని కనులారా తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసినదిగా కోరుతూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగానికి దాతలు ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని యాగ పర్యవేక్షకులు చెరుకోడ రంగసాయి తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కాకులపాటి రాధాకృష్ణ 2,50,000 రూపాయలు, చిలుకూరి వెంకట నరసింహరాజు 1,25,000, ఆనంద ఫౌండేషన్ ఒకరోజు యజ్ఞం అన్నదానం ఖర్చును సంపూర్ణంగా అందించారని రంగసాయి తెలిపారు. ఈ యజ్ఞంలో గ్రహదోష నివారణలకు, వాస్తుదోష నివారణలకు, సంతానం లేని వారికి సంతానం కోసం అనేక పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. అతిరాత్ర మహాయాగం విశేష బంధంతో జరుగుతుంది. మరి ఇంకా 6 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. విశేషంగా భక్తులు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. మరి దాతలు ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగా ఇంకా దాతలు కావాలని కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే మరి దీన్ని స్పందించి భక్తితోటి ప్రముఖ పారిశ్రామికవేత్త కాకులపాటి కృష్ణమూర్తి గారు మరి 2,50,000 జరిగింది. అలాగే మన ఉత్తరాజ్ కాశీ విశ్వనాథరాజు గారు ఒకరోజు క్రతువుకంతా కూడా భోజనాలతో సాగిస్తానని చెప్పారు. అది కూడా సుమారు 4 లక్షలు అవుతుంది. తదుపరి తిరుపూరి నరసింహరాజు గారు 1,25,000 జరిగింది. మరి ఆ మహాత్ములందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలను కోరుకుంటూ అతిరాత్ర యాగంలో దేవాలయం ప్రజలంతా వచ్చి ఇక్కడ తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఈరోజు 5వ రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 5వ ప్రప్రథ కార్యక్రమం ఏంటంటే ముఖ్యమైనది గాయత్రి జపం అండి. 2 లక్షల చిల్లర కోటి జపం జరిగింది. అలాగే ఋతుకులు ఎక్కడెక్కడి నుంచో అందరూ గెజిటెడ్ ఆఫీసర్లేనండి. చక్కటి ఆఫీసర్లు ఎక్కడో సెలవు పెట్టి డ్యూటీలు సెలవు పెట్టి హైదరాబాదు, కర్ణాటక, తమిళనాడు, అలాగే వైజాగ్, విజయవాడ, అమలాపురం అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి గాయత్రి జపం ప్రారంభించి చేశారు. చక్కగానే ఈరోజు నుంచి చక్కగా జరిగింది. ఇలాగే అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా యాగ కమిటీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్కు చెందిన 24 మంది సభ్యులు శనివారం రాత్రి టౌన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి హిందువులకు పరమ పవిత్రమైన చార్ధామ్ యాత్ర జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 21 నుండి జూన్ 1వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగే అత్యంత క్లిష్టమైన ఈ సాహసోపేతమైన యాత్ర విజయవంతం కావాలని యూనిట్ చైర్మన్ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానిక టౌన్ రైల్వే స్టేషన్లో మాట్లాడుతూ యాత్రికుల సౌకర్యం కోసం ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా యాత్రికులు యాత్ర పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ వారు నిర్వహించే చార్ధామ్ యాత్ర కేవలం 26,000 రూపాయలకే లభిస్తుందన్నారు. ఇది సామాన్యులకు లాభసాటి అని, సురక్షితమైనదని, కావున యూత్ హాస్టల్స్ అసోసియేషన్ భీమవరం యూనిట్లో సభ్యులుగా చేరి వారికి నచ్చిన టూర్ ప్యాకేజీలు తక్కువ ఖర్చుతో దేశ విదేశాల్లో ఉన్న యూత్ హాస్టల్స్లో వసతి సౌకర్యాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనిట్ కార్యదర్శి నందమూరి రాజేష్ మాట్లాడుతూ హిమాలయ పర్వత పానువుల్లో వేసవి కాలంలో కేవలం కొన్ని రోజులు మాత్రం తెరిచి ఉండే ఈ దేవాలయాలను చార్ధామ్ అని పిలుస్తారని, వాటిని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్తో పాటు హరిద్వార్, రిషికేశ్ మొదలగు పుణ్యక్షేత్రాలు సభ్యులు సందర్శిస్తారన్నారు. యూత్ హాస్టల్స్ కుటుంబ సభ్యులు పాల్గొనే ఈ యాత్ర బృందానికి జానపాటి మధుసూదన్ రావు ఫీల్డ్ డైరెక్టర్గాను, పిఏ స్వామి క్యాంప్ లీడర్గాను వ్యవహరిస్తారని, ఈ వీడ్కోలు కార్యక్రమానికి బోండా శ్రీరామ్, బోనం పాండురంగారావు, తాళ్లపూడి గాంధీ, కటికరెడ్డి వెంకటరత్నం, భారతి, శ్రీరంగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారని యూనిట్ పిఆర్ఓ తాళ్లపూడి గాంధీ మీడియాకు తెలియజేశారు. అత్యంత క్లిష్టమైనటువంటి సాహసోపేతమైనటువంటి యాత్ర. ప్రతి హిందువు కూడా
ఈ చార్ధామ యాత్రని చూసి తరించాలని పితృదేవతలకి ఆ యొక్క పుణ్యనదుల్లో వాళ్ళకి పిండ పదార్థాలు ఇచ్చి వాళ్ళని గౌరవించాలని కోరుకుంటారు. కానీ వయసులో ఉన్నప్పుడే ఆ యొక్క యాత్రని సాహసయాత్రని చేయడం అనేది అనివార్యం అవుతుంది. ప్రభుత్వము కేవలము ఈ యొక్క కొద్ది రోజులు మాత్రమే ఈ యొక్క చార్ధామ యాత్రలో ఉన్న దేవాలయాలు తెలుసుకుంటాయి కాబట్టి మిగిలిన భాగం అంతా కూడా మంచుతో కప్పుబడి ఉంటుంది. కాబట్టి వేసవకాలము ఈ చార్ధామ యాత్రకి అనుకూలమైన ప్రాంతము. కాబట్టి చార్ధామ యాత్ర అనే పేరు ఉన్నటువంటి 4 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో ఒకటి యమునోత్రి, గంగోత్రి, అలాగేనేమో మనకి కేదార్నాథ్, బద్రీనాథ్ అని ఈ 4 కూడా 4 దేవతలకి, హిందూ దేవతలకి సాక్షాత్తు ఆ దేవతలు నివసించేటువంటి ప్రదేశాలకు మంచుతో కప్పబడినటువంటి దేశాలన్నీ కూడా హిందువులకి పరమ పవిత్రమైనటువంటివి. ఈ చూసి ధరించాలి ప్రతి ఒక్కరు కూడా. అలాంటి సాహసయాత్రకి కొద్ది మంది మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అయితే వేల సంఖ్యలో భారతదేశం నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క చార్ధామ యాత్రకి వెళ్తారు. మన యూత్ హాస్టల్ అసోసియేషన్ వారు కూడా అత్యంత తక్కువ ఖర్చుతో కేవలం 26,000 రూపాయలకి ఒక వ్యక్తికి చార్ధామ యాత్రకి వెళ్లే అవకాశాలు కల్పిస్తుంది. సర్టిఫికేట్, హెల్త్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే మాత్రమే ఈ చార్ధామ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి యూత్ హాస్టల్లో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరినట్లయితే అనేక పుణ్యక్షేత్రాలు చేయడానికి, ట్రెక్కింగ్లు, ట్రావెలింగ్, అవి దేశ విదేశాలు సంచరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు భీమవరం యూత్ అసోసియేషన్ నుంచి జానబాట్ మధుసూదన్ రావు గారి నాయకత్వంలో చార్ధామ యాత్రకు వెళ్తున్న భీమవరం టీం అందరికీ కూడా మా యూనిట్ తరఫున హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. వారి యాత్ర దిగ్విజయంగా ముగించుకుని వచ్చి వారి విశేషాలన్నీ కూడా భీమవరంలో అందరికీ పంచుకుని భీమవరం యూత్ హాస్టల్ మూవ్మెంట్ని ఇంకా తేజోమయం చేయాలని కోరుకుంటున్నాం. అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం డల్హౌసీ చేస్తాము. ఈ సంవత్సరం చార్ధామ యాత్ర చేస్తున్నాము. మేము అనుకున్న వెంటనే మాకు మా టీచర్స్ మిత్రులందరూ, స్వామి గారు, శ్రీనివాస్ గారు, భారతి గారు, ఫ్యామిలీస్ అందరూ, వాళ్ళ చుట్టాలందరూ కలిపి 24 మంది రెస్పాన్స్ అయ్యారు. వెంటనే బుక్ చేసుకున్నాం. మా బస్సు బుక్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు చాలామంది మాతో కూడా వస్తూ ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు సీట్ లేని కారణంగా వాళ్ళు రాలేకపోతున్నారు. దీనికి మా చైర్మన్ మట్టపూడి సత్యనారాయణ గారు, సెక్రటరీ మగం రాజేష్ గారు, ఉషా గారి మనం ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. యమునోత్రి అయితే దగ్గరే, దానికి డోలి మీద వెళ్ళాము, నేనేమో గుర్రం మీద వెళ్ళాము. అలా మనం ఈ యాత్రని సుఖంగా మనం చేసి రావచ్చు. దానికి భగవంతుడు మీకు సహకారం చేయాలని ఈ యాత్ర దిగ్విజయంగా మీరు నిర్వహిస్తున్న మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో మా భీమవరంలోని యూత్ హాస్టల్ తరఫున సుమారు 28 మంది చార్ధామ యాత్రకి వెళ్తున్నారు. మన జానపాటి మధుసూదన్ రావు గారు, స్వామి గారి ఆధ్వర్యంలో. మరి ఎంతో అదృష్టం ఉంటే ఇటువంటి యాత్ర సాహసోపేతమైన యాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి యాత్రలో చేసుకుని అదృష్టంగా భావించుకుంటూ ఈ యూత్ హాస్టల్ తరఫున మీరందరూ కూడా సభ్యులుగా చేరి ఇటువంటి సాహసోపేతన యాత్ర చేయాలని, అందరితో కలిసి ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఈ యాత్ర జయప్రదం కావాలని మా యూనిట్ తరఫున ఉందని అభినందించుతున్నాను. చార్ధామ యాత్ర వెళ్దామండి అని ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఇంట్లో వెళ్దామండి అన్నారు. మాకు ఏంటంటే దేవాలయాలు ఇవన్నీ చూడాలి, మేము సర్వీస్లో ఉండగా చూడలేకపోయాము. సర్వీస్ చివరికి వచ్చాక బయలుదేరుతున్నాము. తర్వాత మాకు ఈ సహకారాన్ని ఇచ్చినటువంటి మధు గారికి, స్వామి గారికి, మా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీ క్లబ్ తరఫున కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం 20వ వార్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరిపించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబం. నియోజకవర్గ ప్రజల మద్దతుతో 40,000 మెజార్టీతో విజయం సాధిస్తా భీమవరం జనసేన అభ్యర్థి అంజుబాబు. భీమవరం జేపీ రోడ్ కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సుందరయ్య పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికే ఉద్యమాలు నిర్వహించాలి. పుచ్చలపల్లి 39వ వర్ధంతి కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.